క్రియేటివ్ పీపుల్ అంటే గుర్తొచ్చేది పెయింటర్, పోయెట్, సింగర్, మ్యూజిషియన్, యాక్టర్ ఎక్సెట్రా. వీళ్ళే కాదు, చక్కగా తడిగుడ్డు పెట్టి ఇల్లంతా క్లీన్గా ఉంచే మీ పని పిల్ల కూడా క్రియేటివ్ పర్సన్. అందంగా తలదూవి కూతుర్ని స్కూల్కి పంపించే తల్లి కూడా క్రియేటివ్. ఇష్టంగా వండి పెట్టే మీ వంటగాడు క్రియేటివ్. సాయంత్రం బీచ్ రోడ్లో నడుస్తుంటాం, చాలా బాగుంటుంది వాతావరణం. రోడ్డు మీద ఒక చెత్త ఉండదు, డ్రైనేజ్ వాసన ఉండదు, అందమైన ల్యాంప్ పోస్టులు, అన్ని బల్బులు వెలుగుతుంటాయి. అలా ఎందుకుంది? అక్కడ చాలామంది క్రియేటివ్ పీపుల్ ఉంటే తప్ప అలాంటి అట్మాస్ఫియర్ ఉండదు. ఎంతో ఇష్టంగా డ్రైనేజ్ క్లీన్ చేసే ఆ మనిషి గురించి మనం ఆలోచించాం. బట్ హీఈస్ ఆల్సో ఎ క్రియేటివ్ పర్సన్. డూయింగ్ దట్ ఎక్స్ట్రా బిట్ విత్ లవ్ విల్ మేక్ యూ స్పెషల్. నువ్వు ఏ పనైనా చెయ్యి, పొయిటిక్ మైండ్ ఉంటే చాలు. కానీ పొయిటిక్ మైండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ కామన్ సెన్స్. అదేమో అందరి దగ్గర ఉండి చావదు. అందుకే కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ కష్టాలు పడతారు. బికాజ్ వాళ్ళు చుట్టూ బుర్రతొక్కు ఎదవలు ఎక్కువ ఉంటారు కాబట్టి. అయినా పర్లే, చుట్టూ ఎంతమంది ఎదవలు ఉన్నా మనం మాత్రం క్రియేటివ్గానే ఉన్నాం. అందమైన మట్టి పిడతలు చేసే ఆ ముసలిది, అందంగా దోశలేసే బండి కుర్రాడు, నవ్వుతూ డోర్ తీసి పట్టుకునే ట్యాక్సీ డ్రైవరు, వీళ్ళే మనకు గుర్తుంటారు. ఎదవన్న కొడుకులు, దొంగన్న కొడుకులు కూడా వాళ్ళ మొబైల్స్లో సేవ్ చేసుకున్నది 7 నెంబర్లే. సందు చివరు అడుక్కునే ముసలాన్ని మనం పలకరిస్తున్నామంటే గుర్తుపెట్టుకోండి, ఈజ్ వెరీ ప్లెజెంట్, పొయిటిక్ అండ్ క్రియేటివ్.